హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని రక్షించుకోవడానికి మనకి ఇప్పుడు చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ నాలెడ్జ్. మనము హార్ట్ అటాక్ వస్తే, మన పక్కన వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే మనం ఏం చేయగలం? సో ఎప్పుడూ కూడా ఇన్ హాస్పిటల్ అంటే హాస్పిటల్లో మనకి హార్ట్ అటాక్ వస్తే ఆ మనిషి బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అదే బయట హార్ట్ అటాక్ వస్తే ఆ మనిషి బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకు అని మనం ప్రశ్నించుకున్నట్టయితే రెండు థింగ్స్ అండి. ఒకటి, పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలో తెలియాలి. ఏం చేయాలో తెలిస్తే మనం హాస్పిటల్లో చేసేది కానీ బయట చేసేది కానీ రెండు ఒకటే. ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడూ కూడా, అందుకే ఇప్పుడు చాలా విగరస్గా సిపిఆర్, కార్డియో పల్మనరీ రిసస్కిటేషన్ అనే దాన్ని చాలామంది లే పబ్లిక్కి నేర్పుతున్నారండి. చాలామంది డాక్టర్స్ కానీ పోలీస్ పీపుల్ కానీ వీళ్ళన్నిటికి పబ్లిక్కి వీళ్ళు ఎలా సిపిఆర్ చేయాలి అనేది నేర్పుతున్నారు. మీరు ఎఫెక్టివ్గా అంటే డాక్టర్లా చేయక్కర్లేదండి. సంథింగ్ సిపిఆర్ బేసిక్స్ నేర్చుకొని సడన్గా పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చి అరెస్ట్ అయితే, గుండె అరెస్ట్ అయితే మీరు కొంచెం ఆయనకి శ్వాస అందించి చెస్ట్ మీద ఇక్కడ మీకు కొంచెం ఒక గట్టిగా ప్రెషర్తో లోపలికి ప్రెస్ చేసినట్టయితే ఆ గుండె తిరిగి కొట్టుకుని నాడి అంటే మన పల్స్ తిరిగి రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని ROSC అంటారు, అంటే రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్. అంటే ఆగిపోయిన గుండెను కూడా మనకి నాలెడ్జ్ ఉంటే కొట్టుకునేలా చేయొచ్చు. అంటే 100లో ఒక 80% మందికి చేయలేకపోవచ్చు, కానీ 20% మందికి మనం చేయగలం. మన డాక్టర్ అంత ఎఫెక్టివ్గా ఉండక్కర్లేదు, ఒక హాస్పిటల్లో ఉండక్కర్లేదు, బట్ స్టిల్ మనం అట్లీస్ట్ 20% ప్రాణాలని మనం రక్షించగలం. అందుకే సిపిఆర్ అనేది యూట్యూబ్ వీడియోస్లోను డాక్టర్స్ చాలామంది చాలా హాస్పిటల్స్ వాళ్ళు క్యాంపెయిన్ పెట్టి మరీ నేర్పుతున్నారండి జనరల్ పబ్లిక్కి. ఇలా నేర్చుకోవడం వలన ఒకరిని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఇది మనం చాలా చోట్ల చూసే ఉంటాము. చాలామంది గుండెని ఇలాగా ప్రెస్ చేస్తూ ఉంటారు, కొంతమంది లేచి నించుంటారు. సో దీన్ని మనం సిపిఆర్, కార్డియో పల్మనరీ రిసస్కిటేషన్ అంటాం. సో ఫస్ట్ ఒక పేషెంట్ని మనం రక్షించాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అనే దాని మీద నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉంటే మీరు గ్యారంటీగా మీ పక్కన ఎవరైనా హార్ట్ అటాక్ గురై హార్ట్ అరెస్ట్ అయితే, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు, దాని రెసస్కిటేషన్తో మీరు మీ యొక్క ఫ్రెండ్ని కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ని కానీ రక్షించుకోగలరు. సో అది మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఫస్ట్ ఒక ఎంతూజియాజం ఉండాలి, అది నేర్చుకునే ఒక కుతూహలం ఉండాలి, అది నేర్చుకొని సరిగ్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియాలి.